కాసేపట్లో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం, దానికి విశిష్టతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరి కాసేపట్లో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నంగా ఉన్నటువంటి భోగాపురం విమానాశ్రయం కళ సాకారం కాబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం జాతికి అంకితం కాబోతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త గేట్వేగా మారబోతోంది. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తరతరాలుగా చాలా దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర అంటే వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి ఒక పేరు ఈ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం, ఆ తర్వాత జరిగే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆ గతంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వెనుకబాటు అనేటువంటి పదం దూరం కాబోతోంది. ముఖ్యంగా భోగాపురం అనేది ఒక ఏవియేషన్ హబ్గా మారబోతోంది. కొత్త అభివృద్ధికి, క్యారిడార్లకు ఇది శ్రీకారం చుట్టబోతోంది. విమానాశ్రయం చుట్టూ అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. కొత్త పెట్టుబడులు, ఉపాధి, కొత్త అవకాశాలు కూడా కలిగిపోతున్నాయి. ముఖ్యంగా కార్గో కావచ్చు, లాజిస్టిక్ కావచ్చు, ఐటీ, పర్యాటక రంగాలకు ఈ భోగాపురం విమానాశ్రయం కొత్త ఊతం ఇవ్వబోతోంది. విశాఖ భవిష్యత్ అవసరాలకు ప్రత్యామ్నాయంగా భోగాపురం ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా చూస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే విమానాశ్రయం ఉందో అది రక్షణ శాఖ పరిమితులు చాలా వరకు దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఈ రక్షణ శాఖ పరిమితులు కూడా ఒక విధంగా చెక్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు ఈ భోగాపురం విమానాశ్రయం కొత్త గగన ద్వారంగా మారబోతోంది. ఎందుకంటే గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా భోగాపురాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. భవిష్యత్తు 40 నుంచి 45 ఏళ్ల అవసరాలకు అనుగుణంగానే ఇక్కడ మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. 4,727 కోట్ల రూపాయలతో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయడం జరిగింది. ఇందులో మౌలిక వస్తువుల పరంగానే చూస్తే 1,582 కోట్ల రూపాయల పరుగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వస్తువుల కోసమే ఇందులో వెచ్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూస్తే భూసేకరణకు దాదాపు 945 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేయడం జరిగింది. పీపీపీ విధానంలో ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అయితే నిర్మితం కావడం జరిగింది. DBFOT మోడల్లో నిర్మాణం జరిగింది. నిర్వహణ అనంతరం ప్రభుత్వానికి ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వ నిర్వహణ కోసం బదిలీ కాబోతోంది. 2,703 ఎకరాల్లో సమగ్ర అభివృద్ధికి ఇక్కడ బ్లూ ప్రింట్ రూపొందించారు. ఇందులో ఈ 2,203 ఎకరాల్లో విమానాశ్రయం కావచ్చు, అందులో 500 ఎకరాలు అదనంగా ఏవియేషన్ హబ్ కూడా రాబోతోంది. 136 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. కమర్షియల్ జోన్లు, నివాస ప్రాంతాలు, అలాగే భవిష్యత్ విస్తరణకు కూడా ఇక్కడ స్థలాన్ని సిద్ధం చేసి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది కేవలం ఎయిర్పోర్టే కాదు, భవిష్యత్ ఏవియేషన్ సిటీగా కూడా భోగాపురం రూపురేఖలు పూర్తి స్థాయిలో మారబోతున్నాయి. ఉత్తరాంధ్ర మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఈ ఉత్తరాంధ్ర గర్వకారణానికి ప్రతీకగా ఈ భోగాపురం విమానాశ్రయానికి నామకరణం చేయడం జరిగింది. అలాగే భోగాపురం విమానాశ్రయాన్ని కూడా 31 నెలల్లోనే పూర్తి చేసి త్వరితగతిన అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని ఇంత వేగంగా పూర్తి చేసినటువంటి రికార్డును కూడా ఇక్కడ సొంతం చేసుకోవడం జరిగింది. నిర్దేశించినటువంటి గడువు కంటే 5 నెలల ముందుగానే ఈ నిర్మాణం పూర్తి కావడం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. వేగవంతమైన నిర్మాణంతో దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సొంతం చేసుకుంది. పరిశ్రమలు కావచ్చు, పర్యాటకం కావచ్చు, ఎగుమతులకు కూడా భోగాపురం కొత్త కేంద్రంగా ఉండబోతోంది. యువతకు ఉపాధి అవకాశాలు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా భోగాపురం లక్ష్యంగా ఉంటుంది. ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేలా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ రూపురేఖలు దిద్దుకోబోతుంది. మొత్తం అంతా దిద్దుకుంది. భోగాపురం అనేది కేవలం ఒక విమానాశ్రయం కాదు, ఇది ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు ఒక గేట్వేగా కూడా చాలామంది నిపుణులు పేర్కొంటున్నారు. ఎయిర్పోర్టుతో పాటు ఇంటిగ్రేటెడ్ ఏవియేషన్ ఎకో సిస్టమ్గా కూడా భోగాపురంలో రూపురేఖలు కాబోతున్నాయి. ప్రయాణికులు, అలాగే పరిశ్రమలు, పెట్టుబడులు ఇవన్నీ ఒక డెవలప్మెంట్ చైన్గా కూడా ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ వచ్చేలాగే ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఉత్తరాంధ్ర యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించాలి అనే లక్ష్యం కూడా ఇందులో కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి పరిశ్రమలకు భోగాపురం ఒక గమ్యస్థానం కూడా కాబోతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎందుకంటే మొదటి దశలోనే ఏడాదికి 60 లక్షల మంది వరకు ప్రయాణికుల సామర్థ్యంతో ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడం పూర్తయింది. అలాగే ఫేజ్ 2, ఫేజ్ 3 విస్తరణకు కూడా ముందస్తు ప్రణాళికలను కూడా ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. ప్రపంచ స్థాయి టెర్మినల్తో ప్రయాణికులకు ఆధునిక అనుభవం కూడా ఎయిర్పోర్ట్ ద్వారా కల్పించబోతోంది. ఫాస్ట్ చెక్ ఇన్ అనేటువంటి విధానాలు, అలాగే స్మార్ట్ సెక్యూరిటీ, అలాగే డిజిటల్ సదుపాయాలు ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలతో కూడా అంతర్జాతీయ ప్రమాణాలు కూడా ఈ టెర్మినల్తో రూపొందించడం జరిగింది. స్మార్ట్ ఎయిర్పోర్టుగా భోగాపురం సాంకేతికతో ఒక అత్యంత అద్భుతంగా కూడా ఇక్కడ పర్యవేక్షణ కూడా జరగబోతోంది. అలాగే ఒకే కమాండ్ సెంటర్ నుంచి
ఈ భోగాపురం విమానాశ్రయం అనేది ఉండబోతోంది. భద్రతా వ్యవస్థల పర్యవేక్షణ కూడా ఇక్కడ ఉంటుంది. సెన్సార్లు, డిజిటల్ నెట్వర్క్తో పాటు స్మార్ట్ ఆపరేషన్స్ కూడా ఈ భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఏదైతే గ్రీన్ ఎయిర్పోర్ట్గా భోగాపురాన్ని డెవలప్ చేశారో ఇది పర్యావరణాన్ని కూడా ఇక్కడ పెద్దపీట వేశారు. సౌర విద్యుత్తు, వర్షపు నీటి సంరక్షణతో పాటు గ్రీన్ మోడల్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. కార్గో టెర్మినల్తో రైతుల పంటలకు అంతర్జాతీయ మార్కెటింగ్ కూడా ఈ ఎయిర్పోర్ట్ ద్వారా లభించబోతోంది. ఎయిర్ కార్గో ద్వారా ప్రపంచ మార్కెట్ కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఉత్పత్తులు చేరే విధంగా కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రాల్లో వేగవంతమైనటువంటి ఎగుమతులకు ఈ భోగాపురం ఒక దారిగా ఉండవుతుంది. ఎందుకంటే ఇక్కడ సీ ఫుడ్ సంబంధించిన ఒక కోల్డ్ చైన్ కూడా ఈ కార్గో సదుపాయంతో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. రొయ్యలు, చేపలు ఎగుమతి కోసం భోగాపురం ఒక కీలక కేంద్రంగా ఉండబోతోంది. అలాగే ఫార్మా ఎగుమతులకు కూడా ఉష్ణోగ్రత నియంత్రితంగా కూడా కార్గో సౌకర్యం ఇక్కడ రాబోతోంది. విశాఖ ఫార్మా పరిశ్రమకు భోగాపురం ఒక కొత్త బలంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీకాకుళంలో కూడా అటు పైడిభీమవరం నుంచి రణస్థలం వరకు చాలా వరకు ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటన్నిటితోనే కల్పిస్తే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఫార్మాకు భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్త బలంగా కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా 7 ప్రధాన రహదారులతో భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చేయడం జరిగింది. ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి వేగవంతమైనటువంటి రహదారులు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుసంధానం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటికీ కూడా భోగాపురం విమానాశ్రయం అందుబాటులో ఉండబోతోంది. ఇవన్నీ చూస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎయిర్పోర్ట్ తాలూకా ప్రాధాన్యం, ఎయిర్పోర్ట్ తాలూకా ప్రాముఖ్యం కూడా చాలా కీలకంగా కనిపిస్తోంది. ఎందుకంటే విమానాశ్రయం చుట్టూ పరిశ్రమలు, అలాగే హోటళ్ళు, అలాగే ఈ కోల్డ్ స్టోరేజ్ సంబంధించినటువంటి గోడౌన్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఏవియేషన్ హబ్ కనుక ఒకవేళ పూర్తి స్థాయిలో ఇక్కడికి అందుబాటులోకి వస్తే కొత్త పెట్టుబడులకు కూడా భోగాపురం వేదికగా ఉంటుంది. ఉపాధి, ఎగుమతులు, అభివృద్ధి కూడా భోగాపురం చిరునామాగా మారబోతోంది. రైతు నుంచి పారిశ్రామికవేత్త వరకు అందరికీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా లాభాలే మొత్తం అందరికీ అందబోతున్నాయి. ఉత్తరాంధ్రను ప్రపంచ మార్కెట్తో అనుసంధానించే అవకాశం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా విమానాశ్రయం చుట్టూ కొత్త నగర నిర్మాణానికి కూడా ఇక బలమైన పునాదులు పడతాయి. ఒక విమానాశ్రయం ఒక ఉత్తరాంధ్రలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నో అవకాశాలను కల్పించే విధంగానే కూడా ఇక్కడ ప్రణాళికలన్నీ రూపొందించడం జరిగింది. అలాగే ఏవియేషన్ హబ్ విమానాశ్రయం మాత్రమే కాదు, పరిశ్రమలు కొత్త రాజధానిగా భోగాపురం వచ్చే సమయంలోనే 500 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఏవియేషన్ హబ్ కూడా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఏరోస్పేస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఎంఆర్ఓ రంగాలకు కూడా కొత్త చిరునామాగా కూడా ఇక్కడ అవతరించబోతున్నాయి. విమానాలతో పాటు పరిశ్రమలకు కూడా ల్యాండింగ్ స్పాట్గా కూడా ఈ విమానాశ్రయం ఉండబోతోంది. ఉత్తరాంధ్రలో ఏరోస్పేస్ సంబంధించినటువంటి విప్లవానికి కూడా ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతం ఒక కేంద్రంగా ఒక వేదికగా కూడా ఉండబోతోంది. నెట్ జీరో ఫోకస్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కులు కూడా ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. విమాన రంగానికి సమగ్ర పారిశ్రామిక కేంద్రంగా కూడా భోగాపురాన్ని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే అడుగులు వేసింది. అలాగే ఇక్కడ ఏవైతే విమానాలకు సంబంధించినటువంటి విడిభాగాలు ఉన్నాయో వాటికి సంబంధించిన మరమ్మతులు కావచ్చు, అలాగే వాటి అసెంబ్లింగ్ సంబంధించిన ప్రక్రియ కూడా ఎంఆర్ఓ హబ్తో కూడా దేశీయ విమాన రంగానికి కొత్త బలం ఇచ్చేలా దానికి సంబంధించిన టెక్నాలజీని కూడా ఇక్కడే అందుబాటులో ఉంచే విధంగా కూడా ప్రభుత్వం సంకల్పించడం జరిగింది. విమానాల మరమ్మతులు కూడా ఇక్కడ జరిగేలా కూడా ఒకటి సంకల్పించడం జరిగారు. దానికి సంబంధించినటువంటి లక్ష్యాలను కూడా ఇక్కడ నిర్దేశించడం జరిగింది. మెయింటెనెన్స్, రిపైర్, అలాగే ఓవరాయిల్ సేవలు కూడా భోగాపురం వేదికగా ఉండబోతోంది. దేశీయంగా ఈ ఎంఆర్ఓ సేవలకు సంబంధించి కొత్త గమ్యంగా కూడా భోగాపురాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు సహాయ సహకారాలను కూడా అందించింది. విమానాల విడిభాగాల తయారీ కూడా ఇక్కడ కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఏరోస్పేస్ తయారీకి పరిశ్రమలకు కూడా భారీ అవకాశాలు లభిస్తాయి. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగానే ఈ భోగాపురం విమానాశ్రయాన్ని తోడ్పాటు అందించబోతోంది. విమాన అసెంబ్లీ యూనిట్లకు కూడా ప్రత్యేకమైన స్థలాన్ని కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, నావిగేషన్ పరికరాల తయారీకి కూడా ఈ ప్రాంతం ద్వారా అవకాశం ఉంది. పరిశోధన నుంచి ఉత్పత్తి వరకు ఒకే వేదికగా కూడా ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం, అలాగే విమానాశ్రయ అనంతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక కేంద్రంగా బిందువుగా ఉండబోతున్నాయి. ఎందుకంటే రీసెర్చ్ ల్యాబులు కావచ్చు, టెస్టింగ్ సెంటర్లు కావచ్చు, డిజైన్ హబ్బులు కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం జరిగింది. శిక్షణ అకాడమీలు, స్కిల్ డెవలప్మెంట్లు కూడా కొత్త కేంద్రంగా కూడా ఈ ప్రాంతం ఉండబోతోంది. స్టార్టప్లకు కొత్త అవకాశాల వేదికగా కూడా ఈ ఏవియేషన్ హబ్ని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో భాగంగానే 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రాంతానికి వస్తాయని ఇది ఒక లక్ష్యంగా కూడా ప్రభుత్వం భావిస్తోంది. భారీ పెట్టుబడులతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక ముఖచిత్రమే మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పెద్ద పెట్టుబడి కనుక ఈ ప్రాంతంకి వస్తే దాని ద్వారా 100 అనుబంధ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో ఊతం లభిస్తుంది. ఇటు ఎంఎస్ఎంఈలు కూడా ఒక మంచి అవకాశం, అలాగే ఒక
వాళ్ళ తాలూకా కంపెనీల ఏర్పాటు కూడా ఈ భోగాపురం విమానాశ్రయ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో అపారమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విమాన పరిశ్రమతో పాటు అనుబంధ యూనిట్లకు కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. 60,000 మందికి వరకు కూడా ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ ప్రాంతంలో అంచనా వేస్తున్నారు. అలాగే 1,20,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు విమానాశ్రయం చుట్టూ రాబోతున్నాయి అనేది ఒక అంచనా. ఇంజనీర్ల నుంచి టెక్నీషియన్ల వరకు వేల మందికి ఈ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం ఆధారంగానే ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. యువత స్వస్థలంలోనే ఉపాధి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాల వారు కావచ్చు, ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తక్కువ వేతనంతో కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రస్తుతం ఇక్కడ స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించడం ద్వారా ఆ పరిస్థితి, ఆ కొరత, వెలుతి నుంచి కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఎలక్ట్రీషియన్లకు, వెల్డర్లు, లాజిస్టిక్ రంగాలకు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ డిమాండ్ కూడా ఉండబోతోంది. భోగాపురంలో ఉత్తరాంధ్ర స్కిల్ ఎకానమీ కూడా ఈ విమానాశ్రయం ఊత ఇవ్వబోతోంది. విమానాశ్రయం, జాతీయ రహదారి, విశాఖ సమీపం ఇవన్నీ భోగాపురానికి ఒక విధంగా బలాన్ని చేకూర్చే అంశాలు. పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా కూడా ఈ భోగాపురం గుర్తించి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని సమగ్రమైన సర్వే అనంతరం దీన్ని ఒక కీలకమైన పాయింట్గా కూడా ఎంపిక చేయడం జరిగింది. చిన్న చిన్న హోటళ్లు కావచ్చు, పెద్ద హోటళ్లు కావచ్చు, ఇటు ఐటీ రంగం కావచ్చు, బ్యాంకులు, విద్యా సంస్థలు ఇవన్నీ ఈ చుట్టుపక్కల ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏవిగేషన్ హబ్తో పాటు ఉత్తరాంధ్రలో కొత్త అర్బన్ గ్రోత్ కూడా మొదలవుతుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తోంది. భోగాపురం ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ఆర్థిక శక్తికి ఒక కొత్త గ్రోత్ ఇంజన్ అని చెప్పడంలో ఈ అంశాలన్నీ కూడా దోహదం చేస్తున్నాయి. ఒక ఏవియేషన్ హబ్ లక్షల ఆశలకు కొత్త దిక్సూచిగా ఉంటుందనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. భోగాపురంలో కేవలం ఏరి సంబంధించిన అంశాలే ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. విమానాశ్రయంలో ప్రపంచ స్థాయి విద్యా కేంద్రాన్ని కూడా ఇక్కడ తీసుకురావాలనేది ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే 136 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ కూడా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఇది ఉత్తరాంధ్ర యువకు ఎవరైతే స్థానికంగా విద్యావంతులు, యువత ఉన్నారో వాళ్ళకి ప్రపంచ స్థాయి ఏవియేషన్ విద్య ఇక్కడ స్థానికంగానే అందుబాటులో ఉంటుంది. అంటే పైలట్ నుంచి ఏరోస్పేస్ నిపుణుడి వరకు భోగాపురంలోనే శిక్షణ పొందే వీలుంది. ఇప్పటివరకు ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అలాగే ఢిల్లీ ప్రాంతాలకు వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి యువత పైలట్లుగాను ఇతర సాంకేతిక సంబంధించిన శిక్షణ పొందుతున్నారు. భవిష్యత్తులో ఇటు డ్రోన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్సులు కూడా ఇక్కడ అవకాశం కనిపిస్తుంది.